హాయ్ ఫ్రెండ్స్, ఈ గుడి ఇంత అందంగా నిర్మాణించి ఇంత అందంగా ముస్తాబ్ కావడానికైతే ఒక కుటుంబం కారణమైంది. దీనికి వారెవరు, వాళ్ళది అసలు ఎక్కడ ఏంటి అనేది అయితే వాళ్ళని మీకు ఇప్పుడు ఈరోజు పరిచయం చేయాలనుకున్నాను. పదండి వాళ్ళని అయితే చూసేద్దాం, సార్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నారు కదా నీలా సత్యనారాయణ సార్ వాళ్ళు, ఇక మన సర్పంచ్ మోరి శ్రీనివాస్ గారు. వీళ్ళు ముగ్గురు ముఖ్య కారణం అనమాట ఈ గుడి నిర్మాణానికి. మోరి శ్రీనివాస్ గారు చాలా కృషి కొద్దీ తన పట్టుదలతో ఈ గుడిని అయితే ముందుకు సాగించసాగాడు. అలాగే ఇక మన సర్పంచ్ గారు తను ఈ ఊరి కోసం ఎంత చేయాలో అంత చేస్తూ ఈ గుడి భారాన్ని తన భుజాలకు ఎత్తుకొని చాలా అంటే చాలా చేశాడు. ఈ అమ్మగారు తన భర్త జ్ఞాపకార్థం కొరకై ఈ గుడి నిర్మాణానికైతే చాలా అంటే చాలా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి ఈ గుడి స్థాపించడానికి కారకులయ్యారు ఈ కుటుంబం. కోడలు గారు, కొడుకు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు. కొడుకు నీలా సత్యనారాయణ సార్ వారు, కోడలు అరుణాదేవి గారు, ఇలా వీళ్ళందరూ చాలా అంటే చాలా పెద్ద మనసు చేసుకొని వాళ్ళ కుటుంబం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత పండగ వాతావరణాన్ని తెచ్చినందుకు మనందరం వీళ్ళందరికైతే కృతజ్ఞతలు తెలియాలి. వాళ్ళ పాప, వాళ్ళిద్దరు పాపలు, అలాగే సారు వాళ్ళు, ఇంకా పెద్ద అమ్మగారు, అందరూ వాళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చినందుకైతే మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వాళ్ళే లేకుంటే ఈరోజు ఈ గుడి నిర్మాణం ఇంత త్వరగా పూర్తి అయితే కాకపోయేదండి. ఇంత పెద్ద మనసు చేసుకున్న వీళ్ళందరికీ, అమ్మగారికి, ముఖ్యంగా వీళ్ళ కుటుంబానికి అయితే మన మనసు పూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలియజేయాలి. అలాగే డబ్బు ఎంత ఉన్నా అక్కరకు రాదండి. మనం ఇలాంటి పనులు చేసినప్పుడే వాళ్ళ కుటుంబ గౌరవాన్ని గుర్తించగలుగుతాం. వాళ్ళ కుటుంబ గౌరవం నిలబడుతుంది. తరతరాలకు వాళ్ళ వంశ గౌరవం అయితే పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇంత పెద్ద మనసు చేసుకొని ఈ గుడి నిర్మించడానికి కారణం వాళ్ళ ధర్మపత్ని అయిన పాండురంగమ్మ గారు. వాళ్ళ భర్త జ్ఞాపకార్థం కోసం ఇంత చేసిన ఈ అమ్మగారికి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. వీళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అమ్మగారికి చాలా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నిండు నూరేళ్ళు వీళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని రంగులవారి స్వామి వీళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కాచి కాపాడాలి. నిండు నూరేళ్ళు వీళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి. ఆయుష్ ఆరోగ్యాలతో వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాను. అమ్మగారికి కూడా ఆయుష్ని ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలి. మన సీతారాముల స్వామి వారు ఇక్కడే కొలువై ఉన్నాడు అని మన కళ్ళకు కట్టినట్టు చూపించిన స్వామీజీ ఈ పెద్దయ్య గారు. అగ్నిని వెలిగించి తన భక్తి శ్రద్ధలతో అగ్నిని వెలిగించి మన కళ్ళకు కట్టినట్టు చూపించి స్వామివారు ఇక్కడే కొలువై తీరినాడు అని చూపించిన ఈ అయ్యగారికి మనందరం పాదాభివందనాలు చేయాలి. అమ్మ నువ్వు ఎవరు బిడ్డవు? పక్కన యాదగిరి అల్లుండే ఏర్పేరు. మీ అక్కయ్య పేరు మస్తమ్మ, మీ తాతమ్మ. గుడి ఇంత విజయవంతంగా నిర్మాణం కావడానికి కారణమైన మన సర్పంచ్ సైదులు గారు, అలాగే మోరి శ్రీనివాస్ గారు, గైకవాటి నరేష్, ఇక నీలా సత్యనారాయణ స్వామి వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా పెద్దలందరూ కలిసి మన ఊరి గుడిని ఇంకా నిర్మించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడైతే మన గుడికి ఎస్ఐ గారు కూడా వచ్చారు. సార్కి అయితే చాలా ఘనంగా ఆహ్వానం అయితే పలికారు. మన రాములవారి గుడి ఓపెనింగ్ కారణంగా అందరూ రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ తలా ఒక చేసి ఈ గుడిని ఇంత పునర్విధంగా చేసినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. హోమగుండం పూజ అయితే ఫస్ట్గా సార్ వాళ్ళతో స్టార్ట్ చేశారు. అలాగే అభిషేకం కూడా సార్ వాళ్ళతోనే
అక్కడ అభిషేకం చేయించారు. గుడి కోసం ఇంత చేసిన వాళ్ళ చేతుల మీదుగా అభిషేకం ఇవన్నీ కార్యక్రమాలు జరగడం అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రాములవారి స్వామి ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆయుష ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అయితే వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిషేకం అయినాక స్వామివారిది అయితే ఊరేగింపు ఉంది. జలాభిషేకం సార్ వాళ్ళ చేతుల మీదుగా జలాభిషేకం జరిగింది. అలాగే ఇక్కడ వేగవాడి నరేష్ గారు ఉన్నారు. అన్నయ్య గారు కూడా మొదటి నుంచి ఈ గుడి కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ గుడి కోసం చాలా శ్రమించాడు. అందుకు ధన్యవాదాలు. గుడి కోసం ఇంతగా కష్టపడ్డ వీళ్ళందరికీ పెద్దలకి మన ఊరి నుంచి గుడి కోసం సాయం చేసిన అందరికీ మన అందరం అయితే ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.